తెలుగుదేశం పార్టీలో ఒక తీవ్ర అసంతృప్తి ఉంది. కడప జిల్లాలో రెడ్డమ్మ వాళ్ళ హస్బెండ్ ఎమ్మెల్సీ అడిగితే ఒకే కుటుంబంలో రెండెట్లా ఇస్తామన్నారు. సరే చంద్రబాబు గారు, లోకేష్ గారు పదవులంటే పోనీ అధిష్టానం అనుకోవచ్చు. కానీ వరలరామయ్య గారు అబ్బాయి ఎమ్మెల్యే అయితే వరలరామయ్య గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు కదా అని అసంతృప్తితో శ్రీనివాసరెడ్డి రగులుతున్నారు. అట్లాగే వంగవీటి రాధ, మరొక వైపున దేవినేని ఉమ, వీళ్ళందరికీ కూడా రాక ఇబ్బంది పడుతున్నారు. వర్మ వీళ్ళందరూ కూడా అన్నటువంటిది సాక్షి రాసుకొచ్చింది. సాక్షి గుర్తుపెట్టుకోవాల్సింది తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల పత్రిక లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత పత్రిక. తెలుగుదేశంలో అసంతృప్తులు ఎంత ఉన్నా గడప దాటి వెళ్ళే వాళ్ళు 0.00001 2019-24 మధ్యలో చూస్తే నలుగురే, అది కూడా ఎలక్షన్స్ ముందు వచ్చినటువంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు, ఆ శ్రీదేవిను మేకపాటి, అంతకుముందు ఎవరైతే వంశీ, మధ్యలో గణేష్, ఇంతే కనబడ. అంతకుముందు 23 మంది ఎమ్మెల్యే పదవులు పొందిన వాళ్ళే వైసీపీ నుంచి పోయారు. ఈవెన్ ఇప్పుడు ప్రభుత్వం పడిపోగానే వైసీపీ హయాంలో ఎమ్మెల్సీ పదవులు పొందిన వాళ్ళు ఎమ్మెల్సీలు వద్దని వెళ్ళిపోయారు. ఎంపీ రాజ్యసభ సభ్యత్వాలు తీసుకున్న వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు. అవి సంతృప్తే అదో విచిత్రం. తెలుగుదేశంలో ఎంత అసంతృప్తి ఉన్నా కవర్ చేసుకురావడం వాళ్ళకి చేతచ్చు. రెండవది, ఇప్పుడు ఇది గవర్నర్ కోట 2 సీట్లే, ఇక రాబోయేటటువంటి రోజులన్నీ ఫుల్. ఇప్పుడు వైసీపీ ఖాళీ చేసే సీట్లన్నీ నెక్స్ట్ వచ్చేదంతా తెలుగుదేశం వాళ్ళకే, తెలుగుదేశం కూటమికి. కాబట్టి అప్పుడు వీళ్ళేమి వదిలేటటువంటి వాళ్ళు కాదు, ఇస్తారు నాకు తెలిసి ఇట్లాంటిది. ఈలోపు మనం రాసినంత మాత్రాన్ని తెలుగుదేశం ఏదో అయిపోతుందని నేను అనుకోవటంలా.